ఈ ఆడి ఏందో ఏమో మైక పొద్దున్న నుంచి కనపడలే మా బాగుండాలి అడుగుదాం బా ఇంటికి ఆడికి పోయినా మా ఎక్క కనపడాలి ఆడిపోయింది బా అదో ఏడుంది ఏదో పద్దన వచ్చింది ఇంట్లో నుంచి ఆడ కూర్చుంది ఏం చేసినా పలకలే ఏం మాట్లాడినా పలకలే బూన్న తినేవలేదు బా ఎవరు పూజ చేయలేదు ఇలా పద్దన వచ్చింది ఆడ కూర్చుంది పొద్దున రాత్రి సద్దనం ఉంటే ఆ చదువు తిని వచ్చిన వారు ఏమైంది బో ఎంత బాధలో ఉంది నాకైతే చెప్పలేదు నువ్వు ఆల్రెడీ అడుగుపోయి కొట్టినావు మా ఎక్కన ఏం లేదు మాకు అట్లా కొట్టేది ఏం లేదు ఏమో అలిగిందో ఏమో తెలియదు సరే నేను పోయి చండుకోను వీడు కనుక్కోపో ఈ మంచిగా మా ఎక్కను కొట్టిండ్రలా నీకు ఉంటుంది ఈ పొద్దు సామాన్యంగా మా ఎక్క అలాగదే ఈ మంచి కొట్టినాడట ఒకసారి అడుగుదా ఉండు కో ఏంది ఇక్క పొద్దునంగా వచ్చాడు కూర్చుండేమంట ఏం ఆలోచించాను అంతగా నువ్వు ఏం లేదురా పిల్లోళ్ళది ఇంటర్ అయిపోయింది బీటెక్ ఏ కాలేజ్ చేర్పియాలనా అని నిన్నటి నుంచి నాకు అదో చింత అయిపోయింది. కాదు అక్క దీనికోసం ఎంతగా ఆలోచించాలా మా బావకు పువ్వు కూడా చేయలేదంటే మంచి సర్దిపోతుని వచ్చాడు గడ్డి పీకుతున్నాడు. ఏం చేయమంటావురా ఇంటర్ అయిపోయింది ఆ బీటెక్ లచ్చలు అడుగుతున్నారు డొనేషన్ అని అదే అని యాడ్ తీసుకురావాలా లచ్చలు లెక్క పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం. దాని గురించి నీకు ఎందుకు అంత ఆలోచన? ఢిల్లీలో NCR లో ఉన్న సుభారతి యూనివర్సిటీ గురించి విన్నావా? అది పెద్దదేనారా యూనివర్సిటీ? పెద్దదంటే చాలా పెద్దది. QS ర్యాంకింగ్ లో 68వ స్థానం, NIRF ర్యాంకింగ్, NAC అగ్రిటెడ్, UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ. 250 పైన ఎకరాల్లో విశాలమైన క్యాంపస్, ఆధునిక మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్డ్ ల్యాబ్స్, హాస్టల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మరియు ప్లేస్మెంట్స్ అన్ని ఒకే క్యాంపస్ లో ఉంటాయి. నువ్వేమో ఢిల్లీ అంటున్నావురా, అంత దూరం పిల్లల్ని పంపించాలంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఏ కాలంలో ఉండవు మనము రాకెట్ తో చంద్రుని మీదకి పోయే రోజులు ఇవి. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి ఫ్లైట్ పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, బస్సులో కూడా పోవచ్చు. ఏ దాంట్లో పోయినా కూడా తొందరగా పోతాం అక్క మనము. అంత పెద్ద యూనివర్సిటీ అంటున్నావు, ఫీజులు ఏమైనా ఎక్కువ ఉంటాయేమోరా? ఏముండదు మన ఫీజు విషయానికి వస్తే 7.5 లక్షల వరకు ఉంటుంది. అందులో హాస్టల్ మరియు ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇంకా ఫీజు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ లోను ఫెసిలిటీ కోసం యూనివర్సిటీ వాళ్ళే గైడెన్స్ మరియు సపోర్ట్ అందిస్తారు కాబట్టి పేరెంట్స్కు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అంతా బాగుంది కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ యూనివర్సిటీకి అదే హైలైట్. బీటెక్ లో అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్ కి యూనివర్సిటీనే ఫ్రీ ల్యాప్టాప్ అందిస్తుంది. ఇక్కడ థియరీ లెర్నింగ్ కంటే ప్రాక్టికల్ లెర్నింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్టూడెంట్ ప్రాజెక్టు, కోడింగ్, AI టూల్స్, డిజిటల్ స్కిల్స్ మరియు లేటెస్ట్ టెక్నాలజీస్ను హ్యాండ్స్ ఆన్గా నేర్చుకుంటారు. AI ఉన్న ఈ రోజుల్లో ల్యాప్టాప్ సపోర్ట్ స్టూడెంట్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ గా అందుకే చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు సుభారతి యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం 10,000 అడ్మిషన్ బుకింగ్ అమౌంట్ చెల్లించి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటే స్టూడెంట్స్కి ఫ్రీ క్యాంపస్ విజిట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ యూనివర్సిటీ క్యాంపస్, ల్యాబ్స్, హాస్టల్ మరియు ఫెసిలిటీస్ను ప్రత్యక్షంగా సందర్శించి చూడొచ్చు. ఇదేదో చాలా బాగుందిరా. యూనివర్సిటీ అడ్మిషన్ వివరాలు నాకు తెలుసుకోవాలని ఉంది. నాలాగే చాలా మంది పేరెంట్స్ సతమతం అవుతున్నారు, వాళ్ళకు కూడా ఒకసారి చెప్పురా. ఓకే అక్క చెప్తా, నువ్వే ఇబ్బంది పడద్దు. సో మా అక్కలాగా మీరు కూడా మీ పిల్లలను మంచి యూనివర్సిటీలో జాయిన్ చేయించాలనుకుంటే కనుక ఈ యూనివర్సిటీలో చేర్పించండి. ఈ యూనివర్సిటీ యొక్క పూర్తి వివరాలు మీకు చెప్తా వినండి. మీరు కూడా మీ పిల్లలను ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ సీటును రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ రా తమ్ముడు, పిల్లల చదువుల గురించి ఆలోచన చేసి నాకు మైండ్ పని చేయలే. మంచి కాలేజ్ అని చెప్పినావు, పోయి మనం కాలేజీ చూసి ఆ పిల్లలను జాయిన్ చేసి వచ్చాంపరా ఆ యూనివర్సిటీలోనే. సరే కానీ చేద్దాము. మా బావకు పొద్దున్న నుంచి బోగుడు చేయాలంట, మంచి సర్దిపోతిని వచ్చినాడంట.
ఫస్ట్ పూజ అయిపో, మళ్ళీ నువ్వు నేను బావ పిల్లలు అందరం పోయి ఆ యూనివర్సిటీ చూసి ఎట్లుందో జాయిన్ చేద్దాం. సో మీరు కూడా తొందరగా ఒకసారి వచ్చి యూనివర్సిటీ చూసి ఎట్లా ఉందో చూసి మీ పిల్లలను కూడా జాయిన్ చేయండి. రా పదండి అక్క. పదంపా.